ప్రభునామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని క్రైస్తవ మహిళలుగా మనము వాక్యాన్ని శ్రద్ధతో విందాం. స్త్రీ అన్నప్పుడు అమూల్యమైన దేవుని సృష్టి, వింతైన దేవుని సృష్టి. ఒక స్త్రీగా దేవుడు నన్ను సృష్టించినందుకు నేను ఎప్పుడు గర్వపడతాను. పురుషులకు లేని కొన్ని సుగుణాలను స్త్రీలకు దేవుడు ఇచ్చినాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చక్కని స్త్రీని సాటి అయిన సహాయకురాలుగా దేవుడు ఇచ్చినట్లు ఆదాము ఆహ్వానించినట్టు మనం ఆది కాండంలో చూస్తున్నాం. మరి స్త్రీని సృజించిన తర్వాత దేవుడు ఏమి పశ్చాత్తాపడలేదు, అది మంచిదిగానే ఎంచినాడు. మరి ఆది కాండము 1:26 మీరు చూస్తున్నారు, తన రూపములో స్త్రీని సృజించినట్టు దేవుడు పురుషుని స్త్రీని తన రూపంలో సృజించినాడు. వారికి ఏ పక్షపాతం వారి మధ్యలో లేకుండా వారిని ఫలించమంటున్నాడు, భూమిని ఏలుమంటున్నాడు. ఆది కాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుం, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలు అని ఇద్దరితో చెప్పినాడు, స్త్రీతో చెప్పినాడు, పురుషునితో చెప్పినాడు. కానీ స్త్రీని ఒక బానిసగా చూస్తారు, స్త్రీని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. దేవుడు స్త్రీల పక్షమందు ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఉమెన్. దేవుడు స్త్రీల పక్షమందు ఉన్నాడు, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక స్త్రీలు మరి విలువైన వారు. భర్తలు స్త్రీలను ప్రేమించాలని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించినాడో అలాగే పురుషుడు తన భార్యను అంత మరి సంపూర్ణంగా ప్రేమించాలి, ఆమెను ప్రేమించాలి. కానీ భర్త ప్రేమ లేక ఎంతోమంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు. దే టేక్ విమెన్ ఫర్ గ్రాంటెడ్. చాలామంది స్త్రీలు ఒక కొవ్వొత్తిలాగా కుటుంబం కొరకు కరిగిపోతూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన దేహము దేవుని ఆలయం కనుక తప్పకుండా నీ యొక్క ఆరోగ్యం చూసుకోవాలి. మరి భర్తను బిడ్డలను చక్కగా వారికి పరిచర్య చేయాలి. ఎందుకంటే స్త్రీ పాత్ర చాలా అమూల్యమే. ద రోల్ ఆఫ్ ఎ ఉమన్ ఈజ్ వెరీ గ్రేట్. అది కుటుంబంలోనైనా సమాజంలోనైనా సంఘంలోనైనా చాలా విలువైన పాత్ర స్త్రీకి ఉంది. కాబట్టి తప్పకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. భర్తలు స్త్రీల గురించి మరి శ్రద్ధ వహించాలి. స్త్రీలు ఎప్పుడు భర్త పిల్లలని తమను తాము బలి చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో చూసినప్పుడు స్త్రీలు కృంగిపోతున్నారండి. అన్యాయం జరుగుతూ ఉంది. వార్తాపత్రికలు చూసినప్పుడు స్త్రీల గురించి నెమ్మదైన వార్తలు మీరు వినడం లేదు, చదవడం లేదు, చూడడం లేదు. ఏమైపోతుంది మన స్త్రీలకని? మన దేశంలో స్త్రీలు ఇంతగా హింసలకు గురవుతున్నారు, గృహ హింసలకు గురవుతున్నారు. బయట ప్రపంచంలో వారికి హింసలు ఎంత కాలం నుండి, కొన్ని వేల సంవత్సరాల నుండి స్త్రీలు ఏదో ఒక మరి ఇబ్బందులకు హింసలకు గురవుతున్నారు. నేరాలు ఘోరాలు మనం చూస్తూ ఉన్నాం. స్త్రీల కొరకు చాలా పోరాడినారు. బాల్య వివాహాల కొరకు దానికి ఎదురుగా పోరాడినారు. తర్వాత సతీ సహగమనం దానికి ఎదురుగా పోరాడి గెలిచినాం. పరదా సిస్టమ్ దానికి ఎదురుగా పోరాడినారు. దేవదాసి సిస్టమ్ దానికి ఎదురుగా పోరాడినారు. తర్వాత వితంతువుల వివాహం పునర్వివాహం కొరకు పోరాడినారు. చాలా మటుకు సాధించినారు. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మార్గం ఎక్కడుంది అన్నప్పుడు క్రైస్తవ మహిళలు నడుము కట్టుకొని దేశం కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడితే తప్పకుండా గొప్ప కార్యాలు మనం చేయవచ్చని
నాకు అనిపించింది. మనలో అందరిలో కూడా ఒక దెబోరా ఉంది, నిద్రపోతుంది. ఆ దెబోరాను తట్టి లేపాలి. ఎందుకంటే దేవుడు మనకు వాక్యం ఇచ్చినాడు, మనకు వాగ్దానాలు ఇచ్చినాడు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు, వెలుగిచ్చినాడు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని సెలవిచ్చినాడు. ఈ మాట మరి ఏ గ్రంథంలో లేదు, ఏ మతంలో, ఏ మార్గంలో లేదు. కాబట్టి క్రైస్తవ మహిళలు అన్యుల మహిళలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇంట్లో కాపురంలో కష్టాలు వస్తే ఆమె ఎవరి దగ్గర వెళ్ళి చెప్పాలండి? భర్త ఆమెను ఇబ్బంది పెడుతున్నాడంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ఒక త్రాగుబోతూ భర్తతో కాపురం చేసే స్త్రీ ఉంది. స్త్రీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇతర మహిళలను, కృంగిన వారిని లేవనెత్తడానికి వారు అట్టి సామర్థ్యము, అభిషేకము దేవుని యొద్ద పొందుకోవాలి. వారి సమస్యలను వారు పరిష్కరించుకోవాలి. ఇతరుల సమస్యలు కూడా పరిష్కరించడానికి దేవుడు అట్టి అభిషేకాన్ని ఇస్తాడని మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగం చేసే స్త్రీలకు చాలా అన్యాయం వారు సహిస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవ మహిళకు శక్తి ఉంది, దైవశక్తి, సువార్త శక్తి. సువార్త దేవుని శక్తి అని పౌలు రోమీలకు రాసిన పత్రిక 1:16 అంటున్నాడు. ఇట్స్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త నీవు పొందుకోవాలి, ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఇతర స్త్రీలకు కూడా సువార్త వెలుగు అందించాలి. అప్పుడే వారు సమస్యలకు తట్టుకొని శక్తి కలిగిన స్త్రీలుగా ఉండగలుగుతారు. వాక్యాన్ని మించింది ఏమీ లేదు కదా. మరి క్రైస్తవ మహిళలు దేవుని వాక్యంతో నింపబడితే దే కెన్ అకంప్లిష్ గ్రేట్ థింగ్స్. నువ్వు దేవునికి భయపడు. నువ్వు మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. కాబట్టి అలాగూ నేను వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకున్నాను. లెమ్మను ప్రకాశించు. లోకమును చీకటి కమ్ముకుంటుంది కదా. ఎక్కడ చూసినా అంధకారం, ఎక్కడ చూసినా రేపు, మర్డర్, మరి ఎంత దౌర్జన్యం జరుగుతున్న ఈ లోకంలో. క్రైస్తవ మహిళగా నువ్వు క్రీస్తు కొరకు ప్రకాశించాలి. ఆ వెలుగులో ఇతరులను నడిపించాలి. దేవునికి స్తోత్రం. మాకెందుకులే, ఇది మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉండకూడదంట. అట్టి వారి కొరకు సామెతలు 24 ఒకసారి చూడండి. 24:10 శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడవగుదు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునేడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. తప్పకుండా మరి అన్యాయము జరుగుతుంటే వారి కొరకు నీవు నోరు తెరవాలి. అంటే పేదవారి కొరకు, బీదవారి కొరకు, ఇబ్బందుల్లో ఉండేవారి కొరకు, దౌర్జన్యం అనుభవించే స్త్రీల కొరకు, గృహహింసలు అనుభవించే స్త్రీల కొరకు నోరు తెరిచి వాదించమని వాక్యంలో ఉన్నది. నీవు తండ్రి లేని వారి కొరకు నీవు వ్యాజ్యమాడాలని ఉన్నది. తండ్రి లేని వాడికి దగ్గర తప్పకుండా విధవరాలు కూడా ఉంటుంది కదా. భర్తను పోగొట్టుకున్న స్త్రీ తండ్రి లేని వారి కొరకు, విధవరాళ్ళ కొరకు తప్పకుండా నీవు నోరు తెరవాలి. మరి నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు. 81వ కీర్తన 10వ అంటే బాగుగా తెరవాలి. దేవుని సన్నిధిలో బాగుగా తెరవాలి అన్యాయం జరుగుతున్నప్పుడు. కానీ అన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగానే చేయాలి. ఎందుకంటే ప్రభువులోనే ఉండి మనం గొప్ప కార్యాలు చేయాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు కాబట్టి ఆయన లేకుంటే మనము ఫలించలే. తను ఎందరు అంగీకరించరో వారికందరికి కూడా ఆయన తన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. మరి సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలి, అది పౌలు భక్తుడు అన్నాడు. పౌలు భక్తుడిని అందరూ అపార్థం చేసుకున్నారు. నేను కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసిన పౌలు భక్తుడు అట్లా అన్నాడా? ఎందుకంటే యేసుప్రభు అయితే ఎన్నడూ అనలేదు. యేసుప్రభుని మించినవాడు పౌలు కాదు కదా. మరి యేసుప్రభువు అయితే ఎప్పుడు స్త్రీలకు పరిచర్య చేసినాడు, స్త్రీలను ఆదుకున్నాడు, స్త్రీలను మరి ఆయన బాగు చేసినాడు. రక్తస్రావం గల స్త్రీ వచ్చి చెంగుముట్టగానే బాగైపోయింది. మరి పాపాత్మురాలు వచ్చి ఆయన పాదం మీద పడినప్పుడు ఆమె పాప క్షమాపణ పొందింది. ఒక స్త్రీ వచ్చి తల మీద అత్తరు పోసి యేసుప్రభుని అభిషేకిస్తే యేసుప్రభు ఏమనలేదు. ఎవరు అన్నారు, ఇంత అత్తరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు, ఇది 300 దేనాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే ఆమె జోలికి పోవద్దని చెప్పినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె నా కొరకు ఒక మంచి పని చేసి ఈమె జోలికి పోకూడదన్న. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈమె పేరు ప్రకటింపబడుతుందని
అలాగూ ప్రశంసించినాడు. ఒక కనాను స్త్రీ వచ్చి, ప్రభువా నా కుమార్తెకు దయ్యం పట్టేది, నన్ను బాగు చేయమన్నా, కుమార్తెను బాగు చేయమన్నా. అందరూ ఆమెను అభ్యంతరపరుస్తున్నారు. శిష్యులైతే ఆమెను పారద్రోలడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యేసు ప్రభు చివరికి అంటాడు, ఆమెను ప్రశంసిస్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగునుగా. సమరయ స్త్రీ ఎవరండి? చూడండి, యేసు ప్రభు స్త్రీల పక్షం అందు ఉన్నాడని నేను వాక్యం ఆధారం చేసుకొని చెప్తున్నాను. గాడ్ జీసస్ లవ్స్ విమెన్. సమరయ స్త్రీ ఎవరు? ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె ఒక 5 పెనిమిట్లు అంట. ఒక్క పెనిమిటితో బ్రతకడమే అంత కష్టమైతే 5 పెనిమిట్లతో ఎలా కాపురం చేసిందో ఎప్పుడు ఆశ్చర్యం నాకు. హౌ షీ లివ్డ్ విత్ 5 women. ఇప్పుడు ఉన్నవాడు భర్త కాడట. మరి దేవా, ఈమె ఎంత బాధ! ఈ స్త్రీకి సుఖము లేని స్త్రీ. భర్తలు ఎక్కువైతే సుఖమా? ఈమె సుఖం పోగొట్టుకుంది. ఈమెకు అసలు దుఃఖమే, ఆమె జీవితం అంతా దుఃఖమే. అట్టి స్త్రీని యేసు ప్రభు లక్ష్య పెట్టినాడు. లోకమంతా త్యజించింది, కానీ యేసు ప్రభు ఆమె మీద గురి పెట్టుకొని ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో సంభాషించి పరలోక మర్మాలు బయలుపరిచినాడండి. ఏ స్త్రీ కూడా దేవుని దృష్టిలో, యేసు ప్రభు దృష్టిలో తక్కువ వారు కారు అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను మెస్సయ్యను అని సమరయ స్త్రీతో చెప్పినాడు. అక్కడ రబ్బూనీలు, ప్రధాన యాజకులు, పెద్ద పెద్దవారు ఉన్నారు. వారికి చెప్పలేదు నేను మెస్సయ్య అని. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చదివితే, నేను మెస్సయ్యను, నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ కూడా దప్పికొనడు. ఈ మర్మాలు, దాదాపు 7 మర్మాలు ఆ రోజు సమరయ స్త్రీకి యేసు ప్రభు బోధించిన. ఆ స్త్రీ చూడండి, కుండతో వచ్చింది, కుండ అక్కడ వదిలేసి ఆమె పోయి ఉన్న గ్రామాలన్నీ కూడా వెలిగించేసి, అయ్యో నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీకు నేను చూపెడతాను అని చెప్పి ప్రజలను ప్రభు తట్టు తీసుకుని వచ్చింది. అంటే సమరయులు అంటే మరి యూదులు అంటరాదు ముట్టరాదు, వారు దూరం పెడతారు. కానీ అట్టి సమరయ గ్రామాల్లో యేసు ప్రభు సువార్తను అందించడానికి ప్రభు ఒక సమరయ స్త్రీని ఎన్నుకున్నాడు. అంటే నో వన్ ఈజ్ ఆఫ్ లో వాల్యూ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. కనుక చూడండి, ఒక బీద విధవరాలు, యేసు ప్రభు ఎలా స్త్రీలను లక్ష్య పెడుతున్నాడు. బీద విధవరాలు, షీ ద పువర్ లేడీ, అండ్ దట్ టు షీ ద విడో, పువర్ విడో. ఆమె వచ్చి 2 కాసులు ఆలేము మరి చివరి భాగంలో ఉన్న కానుకపేటలో వేస్తుంటే యేసు ప్రభు చూసినాడు. అంటే ఎంత పట్టించుకుంటున్నాడు చూడండి. అక్కడ అంత గొప్ప గొప్ప వారు ఉంటే వారి మీద దృష్టి లేదు, కానీ ఒక బీద విధవరాలు 2 కేసులు వేస్తుంటే వేసే దృష్టి ఆమె మీద పోయింది. ఏదో వీరు గొప్పవారు, వారు కలిగిన దాంట్లో కొంత వేసినారు, కానీ ఈమె తన కలిగినదంతా కూడా కానుకపేటలో వేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మరి లక్ష్య పెడతాడు ప్రభు. ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొని వచ్చినారు ప్రభు దగ్గరికి. ఈమె పాపంలో పట్టబడింది. నేను ఎప్పుడు ఆ వాక్యం ధ్యానించినప్పుడు అనుకుంటాను, ఈమె పాపం ఒక్కతైతే చేయదు కదా, పాపం చేయడానికి ఒక పురుషుడు కూడా, ఎంతోమంది పురుషులు ఆమెతో మరి పాపం చేసినారు, వారు పట్టబడలేదు. ఈమె ఈజీగా దొరికింది, ఆమె స్త్రీ కదా, పట్టేసినారు. పాపంలో పట్టబడిన స్త్రీ. మరి ఈ పురుషులే స్వనీతిమంతులై రాళ్ళు పట్టుకొని వచ్చి ఆమెను కొట్టి చంపాలని అంటున్నారు. అప్పుడు చూడండి, యేసు ప్రభు యొక్క నీతి అంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయినే విసిరివాడు. ఎవరికి దమ్ము లేకుండా అందరూ రాళ్ళు వారు వేసి వెళ్ళిపోయినారు. అంటే హౌ జీసస్ ఇస్ డిఫెండింగ్ విమెన్. ఎంతగా స్త్రీల పక్షం ముందు ప్రభు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. కనుక మరియా, మార్తల ఇంటికి ప్రభు ఎప్పుడు వెళ్ళేది. మరి మార్త విస్తారంగా పనులు పెట్టుకుంది, మరియా అయితే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటి నుండి వచ్చే మాటలన్నీ వింటుంది. యూదుల మరి న్యాయ ప్రకారం స్త్రీలు తోరా అనేది ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వినకూడదు, వారికి చెప్పకూడదు, ఇలాంటి నియమాలు ఏవో ఉన్నాయి. యేసుప్రభు వాజ్ ఎ రాడికల్ అన్నమాట. ఇవన్నీ కూడా మిథ్యలను పగలగొట్టి ఒక స్త్రీని తన పాదాల దగ్గర కూర్చోబెట్టి తనకు దేవుని వాక్యాన్ని తన నోటి ద్వారా బోధిస్తున్నాడు. ఆమె వినడానికి మరి ఆమె సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆనాడే మరి ఎంతగా మూఢ నమ్మకాలను అంతా కూడా ప్రభు వితర్కించినట్టు, అంటే దాన్ని కొట్టిపారవేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. చివరిగా
మరి యేసు ప్రభువు కూడా ఈ లోకానికి రావాలంటే దేవుడు తన ప్రణాళికలో, రక్షణ ప్రణాళికలో, హౌ వాల్యుబుల్ ఉమెన్ ఈజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ గాడ్ నీడెడ్ వన్ ఉమెన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ రక్షణ ప్రణాళికలోనే ఒక స్త్రీ అవసరమైందండి. స్త్రీ ఎంత వింతైన సృష్టి. ఈవెన్ జీసస్ ఇస్ కాల్డ్. నేను 1000 నామాలు లోకానికి ప్రకటించగలిగినాను, 1000 ప్రసంగాలు చేశాను. దాంట్లో ఒక నామము స్త్రీ సంతానం. యేసు ప్రభువుకు బిరుదుల్లో స్త్రీ సంతానం అంటే బోర్న్ ఆఫ్ ఎ ఉమెన్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎ మ్యాన్ త్రూ హోలీ స్పిరిట్. అంటే స్త్రీ సంతానము అని అతనికి పేరు. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఒక స్త్రీ వంగిపోయింది, కృంగిపోయింది. ఈనాడు స్త్రీలకు చాలా నిదర్శనంగా ఉంది ఈ యొక్క వాక్య భాగము. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 17వ వచనాల్లో ఈ వంగిపోయి కృంగిపోయిన స్త్రీని యేసు రమ్మని పిలుస్తున్నాడు. ఆమెను తాకుతున్నాడు. ఆమె స్వస్థపరచబడి నిఠారుగా నిలబడుతుంది. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండే. ఆమె ఎన్ని బాధలు పడ్డది, ఎన్ని తిప్పలు పడింది. ఆమె కుటుంబంలో ఎంతగా శ్రమ పడిందో. ఆమె నడుము వంగిపోయిందండి. ఆమె రోగిష్ఠైపోయింది. పైగా ఆమె దయ్యము చేత పీడింపబడి అపవాది చేత బాధపడుతున్నట్టు. ఇది ఎప్పటి నుండి ఉన్న బాధ? దీర్ఘకాల వ్యాధి. 18 సంవత్సరాల నుండి సాతాను బంధకంలో ఉన్న స్త్రీ. ఈ స్త్రీ ఆమె సమాజ మందిరానికి క్రమంగానే వస్తుంది, కానీ ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ దినాల్లో ఎవరు పట్టించుకుంటారు? నీ గోడు ఎవరు పట్టించుకుంటారు? నీకున్న బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఈ స్త్రీ అలాంటి కోవకు చెందిన స్త్రీ. ఆమె బాధ ఎవరు పట్టించుకోవడం లేదు. పూర్తిగా వంగిపోయింది. కానీ ఆమె క్రమంగా సమాజ మందిరానికి ప్రతి వారం వస్తుంది. యేసు సమాజ మందిరంలో బోధించడానికి ఆయన బోధకుని స్థానంలో ఉన్నాడు. 12వ వచనం చూడండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ ఎవ్వరు ఆమెను పట్టించుకోలేదు. ఆమెకు బలహీనతలు, ఆమె చక్కగా నిలవలేదు, నడవలేదు, కృంగి వంగిపోయింది. 18 సంవత్సరాల నుండి అపవాది చేత బంధింపబడిన స్త్రీ. అక్కడ ఎవరూ ఆమెను చూడలేదు. కానీ బోధకుని స్థానంలో యేసుప్రభు నిలబడి బోధకుని దృష్టి, యేసుప్రభు దృష్టి ఆమె మీద పోయింది. ఆనాడు యూదుల సాంప్రదాయ ప్రకారం స్త్రీలు ముందు కూర్చోరు. వారు సమాజ మందిరంలో ప్రాంగణాలని ఉంటాయి. ఆ ప్రాణంలో చిట్ట చివరి ప్రాణంలో స్త్రీలను, అంటే దే హ్యావ్ వెరీ లెస్ ఒపీనియన్ అబౌట్ విమెన్. స్త్రీలను అంత చులకనగా చూస్తారన్నమాట యూదులు ప్రతిరోజు ఉదయం లేచి వారు దేవుని స్తుతిస్తారంట. ఏమని స్తుతిస్తారంటే, నేను స్త్రీగా పుట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నేను ఒక బానిసగా పుట్టనందుకు నీకు వందనాలు. స్త్రీగా పుట్టనందుకు వారు దేవుని వందనాలు చెల్లిస్తారట. అంటే స్త్రీలను అస్సలే లెక్కబెట్టరని అర్థం. అట్టి మరి స్త్రీని ప్రభువు చూస్తున్నాడు. ఆయన బోధకుని స్థానంలో ఉన్నప్పుడు చుట్టూ ఎంతోమంది గనులు ఉంటారు కదా. మమ్మల్ని ఎవరైనా వాక్యపరిచయం పిలిచినప్పుడు మేము చూస్తాం చుట్టూ ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని. కానీ యేసు ప్రభు చూడండి, ఎందుకు పనికిరాని ఒక నడుము వంగిపోయిన స్త్రీ మీద దృష్టి పోయింది. చూసి ఆమెను ముందుకు రమ్మని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యమే నా జీవితంలో మార్పును తీసుకొచ్చింది. ఆ నిస్సహాయురాలైన స్త్రీని యేసు ముందుకు రమ్మన్నప్పుడు ఆమె ఎవరికి భయపడకుండా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏ పని చేసినా కానీ రాళ్ళు రువ్వి చంపేస్తారు కదా. ఆ స్త్రీకి ముందుకు రావడానికి ఎంత ధైర్యం ఉండాలి. కానీ ఆమె యేసు పిలిచినాడు అంతే. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. అంతే, ఆమె ముందుకు వచ్చేసింది. యేసు ఆమెను ముట్టినాడు. అమ్మా నీ బలహీనతను విడుదల పొందినావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ముందుకు రమ్మన్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. ఎంత మర్యాద అండి, ఎంత గౌరవం చూడండి స్త్రీల పట్ల. అమ్మా అని పిలవడం. యేసు ప్రభు ఎలాగో నిందలు భరించినాడో ముఖం మీద ఉమ్మలేదా? ఆయన మరుమాట పలకలేదు కదా. నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి,
ఎవరైనా యేసుప్రభువును వెంబడించగోరితే వారు ప్రతిదినం తమ సిలువలు ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఇక్కడ ఈ స్త్రీ స్వస్థత పొందేది. స్త్రీకి ఏదైనా మేలు జరిగితే సమాజం ఓర్వదండి. ఇక్కడ విశ్రాంతి దినములో ఎందుకు ఈ అద్భుతం చేశారని ఆ సమాజ మందిరపు అధికారి యేసుప్రభును అడ్డగిస్తున్నాడు. యేసుప్రభు అయితే అంటున్నాడు, వేషధారులారా, మీరు చూడండి 15వ వచనం, విశ్రాంతి దినం ఎందుకు మీరు ఈమెను స్వస్థపరిచినారు అంటే ఒక స్త్రీ స్వస్థపరచబడితే సంతోషం లేదు. 18 సంవత్సరాల నుండి వంగిపోయిన స్త్రీకి విడుదల కలిగితే ఆ సమాజ మందిరపు అధికారికి సంతోషం లేదు. పైగా అంటున్నాడు, మీరు విశ్రాంతి దినమున ఏ విధంగా ఇలాగూ స్వస్థత కార్యం చేసినారు. ప్రభు అంటున్నాడు 15వ వచనం, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్దకు విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. మాలోను విలువ లేదా? మనిషికి విలువ అంటూ లేదా? తన రూపంలో సృజించిన ఈ స్త్రీకి విలువ లేదా? మీరు ఎద్దులను గాడిదలను విప్పి తోడుకొని పోయి నీళ్లు పెడతారు కదా విశ్రాంతి దినం. మరి ఈ స్త్రీని స్వస్థపరిస్తే తప్పేముందని అడుగుతున్నాడు. అక్కడ కూడా హీస్ డిఫెండింగ్ ద ఉమెన్. స్త్రీల పక్షమున క్రీస్తు వాదిస్తున్నాడు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఆ స్త్రీని ఏమని పిలుస్తున్నాడండి? ఎవరి కుమార్తె? అబ్రహాము కుమార్తె అంటే యూదులకు మూల పురుషుడైన అబ్రహాము యొక్క సంతానం అంటున్నాడు. అబ్రహాము కుమార్తెను ఈమెను విశ్రాంతి దినమంది ఈ కట్ల నుండి తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడేది. హల్లెలూయా. ప్రభు మనల్ని ఆత్మతో నింపి అభిషేకించి దర్శనమిచ్చి తన చిత్తాన్ని నెరవేర్చే స్త్రీలుగా ఉన్నప్పుడు నీ విరోధులందరూ కూడా సిగ్గుపడే దినం ఒకటి ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. వీరంతా సిగ్గుపడిపోయినారండి. అయితే జనసమూహంతగా ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించిరని వాక్యంలో చూస్తున్నాము. దేవుని స్తోత్రం. మరి స్త్రీల పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్త్రీలను ఆయన రక్షణ ఇస్తాడు, రక్షణతో అలంకరిస్తాడు, వారి శరీరాలను బాగు చేస్తాడు, వారిని దీవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు, వారి కోరికలు నెరవేరుస్తాడు, వారి ప్రార్థనలకు కూడా జవాబిస్తాడు. మానసికమైన స్వస్థత అయినా శారీరకమైన రుగ్మత అయినా యేసు ప్రభు స్వస్థపరచగలడు. నిన్ను లోకానికి వెలుగుగా చేయగలడు. నువ్వు క్రైస్తవ మహిళవు ప్రభువును ధరించుకున్నామని మర్చిపోకుండా ఎంతోమంది అన్యులు వెలుగు లేక నశించిపోతున్నారు. అట్టి నశించే స్త్రీల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి కృంగిన వారిని ప్రభు పేరట లేవనెత్తడానికి ప్రతి మహిళను దేవుడు గొప్పగా వాడుకోను గాక. ప్రార్థన చేసుకుందాం. నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ముఖ్యంగా బాధలు, ఇబ్బందులు, రోగము, ఆర్థిక ఇబ్బందులు, తికమక పరిస్థితులతో కృంగిపోయిన స్త్రీలను మీరు శక్తితో మీరు నింపినారని మేము నమ్ముతున్నాం. ఆనాడు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీని మీరు ముందుకు రమ్మని పిలిచినారు. అవును తండ్రి, ఈరోజు ఇక్కడున్న ప్రతి స్త్రీని కూడా టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న స్త్రీని కూడా అమ్మా నువ్వు ముందుకు రమ్మని పిలుస్తున్నావు. అవును ప్రభువా, వెనకబడిన స్త్రీలకు ఒక గొప్ప పిలుపు, ముందుకు రావాలి. అప్పుడు నువ్వు మమ్మల్ని తాకుతావు. నీ స్పర్శ ద్వారా మా బలహీనతలన్నీ కూడా విడిచిపోతుంది కనుక నీకు స్తోత్రం. అమ్మా నీ బలహీనతలను నువ్వు విడుదల పొంది ఉన్నావని నువ్వు ఆ స్త్రీకి చెప్పినప్పుడు ఆమె చక్కగా నిలిచి నిఠారుగా నిలిచి ఆమె నిన్ను మహిమపరిచిందని వాక్యంలో చూస్తున్నావు. నువ్వు స్త్రీలను ఎంతగా ప్రేమించినావు తండ్రి, ఎంతగా ఆదరించినావు, వారిని ముట్టుకున్నావు. వారిని నేను ముద్దాడినప్పుడు నీవు వారిని ఆపలేదు, వారిని అభిషేకించినప్పుడు నువ్వు ఆపలేదు. అయినా నీకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు నువ్వు అంగీకరించినావు. వారిని పాదాల చెంత కూర్చోబెట్టుకొని వాక్యము అందించినావు. నైనా రోగులుగా ఉన్న స్త్రీలను బాగు చేసినావు. ఎంతో గొప్ప ప్రభువునైనా పాపంలో పట్టబడిన స్త్రీని కూడా నీవు మీలో పాపం లేకుంటే ఆమెను కొట్టమని ఆజ్ఞాపించినావు. ఎవడమో ఆమెను ఏమీ చేయలేకపోయినాడు. కాబట్టి ఈ లోకం మమ్మల్ని ఎదిరించినప్పుడు నీ సెలవు లేకుండా మా తలమెంటుకల్లో ఒకటి కూడా నేలకు రాలేదని మేము నమ్ముతున్నావు. నువ్వు మా పక్షమందున్నావు తండ్రి. సత్యం కొరకు నిలబడడానికి ఉన్న శక్తి మాకు దయచేయండి. ఎంతోమంది ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యులైన స్త్రీలకు యేసు ప్రభు వెలుగని తెలియదు నాయన. అట్టి వారికి మేము వాక్యం బోధించాలి నాయన. మేము నిలబడాలి, ఇతరులను కూడా నిలబెట్టే రీతిగా మమ్మను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను.
నీ ఆత్మను పక్షపాతము లేకుండా స్త్రీల మీద పురుషుల మీద ఏకరీతిగా కుమ్మరిస్తావని వాగ్దానం చేసినావు. గొప్ప దేవం, అంధకారంతో నిండి భారతదేశాన్ని స్త్రీలు మరి తండ్రి బాధల్లో మగ్గిపోతున్నారు, కృంగిపోతున్నారు, లొంగిపోతున్నారు. అట్టి స్త్రీలకు ప్రభువా ఆదరణ ఇవ్వడానికి, వారిని వెలుగులో నడిపించడానికి, వారి చీకటి శక్తులను విడిపించడానికి స్త్రీలను మీరు వాడుకోమని, క్రైస్తవ మహిళలను ముఖ్యంగా మీరు వాడుకోండి నాయన. మీరు మాకు ఇచ్చిన వెలుగును మేము మంచం కింద కొంచెం కింద పెట్టకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా ఒక్కొక్కరిని మీరు అభిషేకించి కొండ మీద ఉన్న పట్టణం వలె మార్చమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీ